నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఈరోజు వార్తాపత్రికలు వచ్చినటువంటి చట్టపరమైన అంశాలు ఏంటి అని అంటే, ఎవరైనా సరే ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన సందర్భంలో నామినీగా 4 వ్యక్తుల పేర్లను రాయవచ్చు, సూచించవచ్చు అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ మార్గదర్శకాలను జారీ చేసింది. మరి ఆ 4 ఎవరై ఉండాలి అని అంటే, ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేస్తున్నారో ఆ వ్యక్తి యొక్క ఇష్టానుసారము ఏ 4 వ్యక్తుల పేర్లనైనా సరే నామినీగా రాయవచ్చు. అతని లాకర్లో ఉన్న సొమ్మును పొందడానికి, లేదా అతని అకౌంట్లో డిపాజిట్గా ఉన్నటువంటి డబ్బును పొందడానికి, తన తదనంతరము ఎవరు అర్హులో అతని నిర్ణయించుకునే అధికారం అతనికి ఉంది అని చెప్పి ఆర్బీఐ తెలియపరిచింది. చాలా వరకు బ్యాంకులు ఏం చేస్తాయి అంటే, ఒక ఖాతాదారుడు మరణిస్తే ఆ ఖాతాదారుడికి నామినీగా ఉన్న వ్యక్తే కాకుండా వేరే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మీరు వారసత్వపు సర్టిఫికెట్, లీగల్ ఎయిడ్ సర్టిఫికెట్, సక్సెషన్ సర్టిఫికెట్ తీసుకొస్తేనే అతని అకౌంట్లో ఉన్న సొమ్ము మీకు ఇస్తాము అని చెప్తుంటారు. కానీ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారంగా చనిపోయిన వ్యక్తి యొక్క డెత్ సర్టిఫికెట్, నామినీగా ఎవరైతే ఉన్నారో అతని యొక్క గుర్తింపు కార్డు, అలాగే ఎంత సొమ్ము క్లెయిమ్ చేస్తున్నారో ఆ అప్లికేషన్ ఫామ్ ఇచ్చేస్తే చాలు, బ్యాంక్ అధికారులు నామినీకి ఆ సొమ్మును అప్పగించాలి. కానీ ఇప్పుడు 4 వ్యక్తుల నామినీగా పెట్టిన సందర్భాలలో ఆ అకౌంట్లో ఎంత సొమ్ము డిపాజిట్ అయి ఉందో, ఆ లాకర్లో ఏ వస్తువులు అయితే ఉన్నాయో వాటిని సమానంగా 4 భాగాలుగా విభజన చేయాలని చెప్పి మార్గదర్శకాల్లో సూచన చేసింది. కొన్ని సందర్భాలలో జాయింట్ అకౌంట్ కలిగినటువంటి వ్యక్తులు, అంటే 2 వ్యక్తులు కలిసి ఒక జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసిన సందర్భంలో ఒక వ్యక్తి మరణిస్తే ఆ మరుక్షణమే నామినీ పిలిచి సొమ్ము ఇవ్వడం అనేది కుదరదు. ఎందుకంటే మరొక అకౌంట్ హోల్డర్ బ్రతుకున్నాడు కాబట్టి. ఈ కండిషన్ కూడా ఉంది. అదేవిధంగా నామినీ పేర్లను మార్చుకోవాలనుకుంటే ఖాతాదారుడు తన ఇష్టానుసారంగా ఎప్పుడైనా సరే ఒక అప్లికేషన్ రాసి నామినీ ఎవరుండాలి, కొత్త పేర్లను చేర్చాలా, పాత పేర్లను రద్దుపరచాలంటే ఒక అఫిడవిట్ ద్వారా, ఒక అప్లికేషన్ ద్వారా మార్చుకోవచ్చు. ఒకవేళ ఎవరు నామినీ అవసరం లేదనుకుంటే కూడా నాకు నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి ఒక అప్లికేషన్ ఇచ్చేయచ్చు. నామినీ పేరును మార్చినా, నామినీగా నమోదు చేసినా, ఎవరిని నమోదు చేశామో, ఎవరి పేర్లు మార్చినామో దానికి సంబంధించిన రసీదు కూడా బ్యాంక్ అధికారులు ఆ ఖాతాదారుడికి ఇవ్వాలి అని చెప్పి ఆర్బీఐ గైడ్లైన్స్ జారీ చేసిందని ఈరోజు వార్తాపత్రికలు వచ్చినటువంటి అంశం ఇది. సో మిత్రులారా, నామినీ అంటే ఎవరు, నామినీకి ఎలాంటి హక్కులు వస్తాయి,